వెల్కమ్ టు మన బడి వీడియోస్. జేఈ 2025 మెయిన్స్ మార్క్స్ బేస్డ్ ప్రకారం ఏ కాలేజెస్లో సీట్స్ వస్తాయి అనేది ఈ కంప్లీట్ వీడియోలో మనం కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, నేను 2024 డేటా తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే 2025లో ఎన్రోల్మెంట్స్ పెరిగాయి, ఆల్మోస్ట్ 1.5 lakh మెంబర్స్. 2024లో 2 lakh మెంబర్స్ అయితే 2025లో 13.5 lakh మెంబర్స్, అంటే 1.5 lakh మెంబర్స్ స్టూడెంట్స్ అయితే పెరగడం జరిగింది. కాబట్టి నేను ఇప్పుడు చూపించే మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్లో మీరు ఇంకొక -20 మార్క్స్ని కన్సిడర్ చేసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ స్లాబ్ ప్రకారం 110 నుంచి ఆల్మోస్ట్ 230 ప్లస్ దాకా స్లాబ్ చూపిస్తున్నాను. సో ఈ 230 ప్లస్ దాకా అంటే ఇప్పుడు 230 అనే వాళ్ళకి -20 మార్క్స్, అంటే 210 మార్క్స్ కింద కన్సిడర్ చేసుకోండి వీళ్ళని. సో ఇదొకటి మీరు చేసుకుంటే సరిపోద్ది. అండ్ కమింగ్ టు డేటా ఏదైతే నేను ఇప్పుడు చూపిస్తున్న అనాలిసిస్ అంతా కూడా జోసా వెబ్సైట్ నుంచి నేను తీసుకోవడం జరిగింది. అలాగే డిఫరెంట్ ఆథెంటిక్ వెబ్సైట్స్ నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా ప్యూర్ ఆథెంటిక్, ఎక్కడ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో ఇప్పుడు 110 మార్క్స్ నుంచి 230 ప్లస్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఏ కాలేజీలో సీట్స్ వచ్చాయి స్లాబ్ ప్రకారం, అంటే 110 to 140, 140 to 170 ఈ రకంగా స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్లాబ్స్ ప్రకారం మనము ఏ కాలేజ్లో వచ్చాయో చెక్ చేసుకుందాం. ముందుగా 230 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. వీళ్ళకి సిఎస్సి ఇక్కడ వచ్చాయి, ఎన్ఐటి తిరుచిరాపల్లి, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి రూర్కేలా, ఎంఎన్ఎన్ఐటి అలహాబాద్, వీటిలో సిఎస్సి అనే బ్రాంచ్ అయితే వచ్చింది వీళ్ళందరికీ కూడా. అండ్ కమింగ్ టు అదర్ బ్రాంచెస్, అంటే ఈ వీటిల్లోనే ఎన్ఐటి తిరుచిరాపల్లిలో ఈసీఈ వచ్చింది, ఎన్ఐటి సూరత్కల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డేటా సైన్స్ ఈసీఈ రావడం జరిగింది. ఎన్ఐటి వరంగల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చింది. ఎన్ఐటి రూర్కేలాలో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం జరిగింది. సో ఇట్లా ఇది 230 ప్లస్ వాళ్ళకనమాట. అయితే ఇప్పుడు ఈ 230 ప్లస్ వాళ్ళు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్క స్లాబ్లో వచ్చే కాలేజెస్ అన్నీ కూడా వస్తాయి వీళ్ళకి. సో కాబట్టి ఇవి మాత్రమే వస్తాయి అనుకోకండి. ఇప్పుడు నేను చూపించిన కాలేజెస్ 230 ప్లస్ వాళ్ళకి మాత్రమే వస్తాయి, కానీ మిగతా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, మిగతా స్లాబ్స్లో ఉన్న వాళ్ళకి రావు. బట్ 230 ప్లస్ ఉన్న వాళ్ళకి అన్నీ ఏ కాలేజ్లో కావాలంటే ఆ కాలేజెస్లో వస్తాయి. అదొక్కటి మీరు కన్సిడర్ చేసుకోండి. దెన్ 230 ప్లస్ వాళ్ళకి ట్రిపుల్ ఐటీస్ వచ్చాయంటే సిఎస్సికి సంబంధించి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇది 2 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేరే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేరే. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ ఎక్కడైనా చూస్తే మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. దెన్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లోనే సిఎస్సి కాకుండా ఈసీఈ కూడా వచ్చిందన్నమాట 230 ప్లస్ వాళ్ళకి. నెక్స్ట్ 200 to 230 మధ్యలో ఉన్న వాళ్ళకి ఏ కాలేజెస్ వచ్చాయో చూద్దాం. ఎన్ఐటి క్యాలికట్, ఇది టైర్ 1. దెన్ ఎన్ఐటి ఎంఎన్ఐటి జైపూర్, విఎన్ఐటి నాగపూర్, ఎస్విఎన్ఐటి సూరత్, ఎన్ఐటి కురుక్షేత్ర, ఎన్ఐటి దుర్గాపూర్, ఎన్ఐటి భోపాల్. ఇక్కడ చూడండి, ఇవి T1 అంటే ఇవి టైర్ 1 సిటీస్, అండ్ T2 అంటే టైర్ 2 సిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 2 సిటీకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు హైదరాబాద్ని మనం టైర్ 1 అనుకోవచ్చు, అదే మనము పక్కన అంటే వేరే వాటిని నెక్స్ట్ అదర్ ప్లేసెస్ లైక్ మేడ్చల్ కానీ వాటిని టైర్ 2 అనుకోవచ్చు మనము. సో ఎలాగైతే ఈ డిఫరెన్స్ ఉందో అలాగే ఈ కాలేజెస్ కూడా, ఈ బ్రాంచెస్ కూడా టైర్ 1 అంటే వీటిల్లో ఇది టాప్ 10 కింద కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట మనము. దెన్ టాప్ 10 తర్వాత వచ్చే కాలేజెస్ అన్ని కూడా టైర్ 2 కింద, T2 కింద ఉంటుంది. దెన్ టైర్ 3 అంటే టాప్ 20 తర్వాత వచ్చే కాలేజెస్ అన్ని కూడా టైర్ 3 కిందకు వస్తుంది. సో ఎన్ఐటి భోపాల్ మనకు టైర్ 2 కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఎన్ఐటి జంషెడ్పూర్ కూడా టైర్ 2 కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఎన్ఐటి ఢిల్లీ, ఇది టైర్ 1 కింద కన్సిడర్ చేయొచ్చు మనము. ఇవన్నీ కూడా సిఎస్సికి సంబంధించి. అలాగే మనం ఈ అదర్ బ్రాంచెస్, అంటే వీటిల్లోనే మనకు వేరే బ్రాంచెస్ ఏమైనా వచ్చాయంటే కొంతమంది వేరే బ్రాంచెస్ తీసుకోవడం జరిగింది. సో ఈ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు ఎన్ఐటి తిరుచిరాపల్లి ట్రిపుల్ ఎంఈ ఒకటి, దెన్ ఎన్ఐటి సురత్కల్ ట్రిపుల్ ఒకటి, ఎన్ఐటి వరంగల్లో ట్రిపుల్ ఈసీఈ విఎల్ఎస్ఐ డిజైన్ వచ్చింది, ఎన్ఐటి రూర్కెలాలో ఈసీఈ వచ్చింది, ఎంఎన్ఎన్ఐటి అలహాబాద్లో ఈసీఈ వచ్చింది, అండ్ ఎన్ఐటి క్యాలికట్లో ఈసీఈ వచ్చింది. దెన్ ఎంఎన్ఐటి జైపూర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ఇంజనీరింగ్ ఈసీఈ వచ్చింది, విఎన్ఐటి నాగపూర్లో ఈసీఈ రావడం జరిగింది, ఎస్విఎన్ఐటి సూరత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ రావడం జరిగింది, ఎన్ఐటి కురుక్షేత్రలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏఐ అండ్ ఎంఎల్ రావడం జరిగింది. సో ఇది 200 to 230 మార్క్స్ వచ్చిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఈ కాలేజ్లో రావడం జరిగింది. దెన్ ట్రిపుల్ ఐటీకి సంబంధించి 200 to 230 ప్లస్ వాళ్ళకి సిఎస్సి ట్రిపుల్ ఐటీఎం గ్వాలియర్లో రావడం జరిగింది. ఇది టైర్ 1 మనకు కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇదే వాళ్ళకి అలహాబాద్లో ఈసీఈ ఐటీలో కూడా రావడం జరిగింది. దెన్ 170 to 200 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ రకంగా వచ్చింది. సిఎస్సి పర్టికులర్గా ఎన్ఐటి జలంధర్, ఇది టైర్ 2 కింద కన్సిడర్ చేయొచ్చు. ఎన్ఐటి సిల్చార్ టైర్ 2 కింద, ఎన్ఐటి రాయ్పూర్ టైర్ 2 కింద, ఎన్ఐటి గోవా టైర్ 2 కింద,
దెన్ ఎన్ఐటి పాట్నా టైర్ 2 కింద, ఎన్ఐటి మేఘాలయ టైర్ 2 కింద. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది నేను ఎట్లా మీకు టెలిగ్రామ్లో పెడతాను కాబట్టి దాంట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ అంటే క్లోజింగ్ మార్క్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ఎన్ఐటి అగర్తల టైర్ 2 కింద టైర్ 2, దెన్ ఎన్ఐటి శ్రీనగర్ టైర్ 2, ఎన్ఐటి హర్మిన్పూర్ టైర్ 3 సిటీ కిందకి వచ్చేసింది అనమాట. దీంట్లో 194 మార్కులు వచ్చింది. సో 194 మార్క్ వచ్చిన వాళ్ళు అక్కడ కన్సిడర్ చేయడం జరిగింది కాబట్టి దాని కింద వచ్చింది. దెన్ ఐఐఎస్టి షిప్పూర్ కింద టైర్ 3 ఇది. దెన్ ఎన్ఐటి పుదుచ్చేరి టైర్ 3, ఎన్ఐటి ఉత్తరాఖండ్ టైర్ 3, దెన్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ టైర్ 3 కిందకి వచ్చింది. చూడండి, ఎన్ఐటి వరంగల్ వచ్చేమో మనకు టైర్ 2 ఉంది, టైర్ 1 ఉంది. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ వరకు టైర్ 3, ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ క్వైట్ డిఫరెంట్ అనమాట. దెన్ కమింగ్ టు అదర్ లాస్ట్ బ్రాంచ్ ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో టైర్ 1లో కొన్ని ఎన్ఐటీస్, టైర్ 2లో కొన్ని ఎన్ఐటీస్ అండ్ టైర్ 3లో వేరే బ్రాంచెస్ కూడా రావడం జరిగింది అనమాట. సో ఇది 172, 200 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్. అలాగే 172, 200 వచ్చిన వాళ్ళకి ఏ కాలేజ్లో వచ్చిందంటే, అలాగే 172, 200 వచ్చిన వాళ్ళకి ఏ కాలేజ్లో వచ్చింది అపార్ట్ ఫ్రమ్ ఎన్ఐటీస్ అంటే సిఎస్సికి సంబంధించి పర్టికులర్గా ఐఐటిడిఎం జబల్పూర్, ఇది టైర్ 1 కింద కన్సిడర్ చేయొచ్చు. ట్రిపుల్ ఐటీ పూణే కిందకు వచ్చింది. ఐఐటిడిఎం కంచిలో ఉన్న ఐఐటిడిపిఎం వచ్చింది. దాని ట్రిపుల్ ఐటీ గువాహటి వచ్చింది. ట్రిపుల్ ఐటీ వడోరా గుజరాత్లో వచ్చింది. ట్రిపుల్ ఐటీ భోపాల్ వచ్చింది. ట్రిపుల్ ఐటీ కోటా రాజస్థాన్ వచ్చింది. ట్రిపుల్ ఐటీ సూరత్, ఇవన్నీ కూడా టైర్ 1 కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3లో కూడా అదర్ బ్రాంచెస్, చాలా బ్రాంచెస్ కూడా రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా 172, 120 స్లాబ్లో మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రకంగా రావడం జరిగింది. దెన్ 142, 170 మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కడెక్కడ వచ్చింది చూద్దాము. సిఎస్సి వీళ్ళకి టైర్ 3 ఎన్ఐటి సిక్కిం ఒకటి, ఎన్ఐటి మణిపూర్ ఒకటి, ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, దెన్ ఎన్ఐటి మిజోరాం ఒకటి, ఎన్ఐటి నాగాల్యాండ్ ఒకటి, వీటిలో సిఎస్సి రావడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ సిఎస్సి అదర్ బ్రాంచెస్కి వచ్చేసరికి టైర్ 2 అండ్ టైర్ 3 ఎన్ఐటీస్లో కూడా రావడం జరిగింది. 142, 170 మార్క్స్ వచ్చిన వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ ఎన్ఐటి కాకుండా వేరే చోట ఎక్కడెక్కడ వచ్చాయి చూద్దాము. ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో వచ్చింది. ఇది టైర్ 1 కింద కన్సిడర్ చేయడం జరిగింది. టైర్ 2 ట్రిపుల్ ఐటీ అండ్ టైర్ 3 ట్రిపుల్ ఐటీస్లో వచ్చాయి. అండ్ టైర్ 2 అండ్ టైర్ 3 ట్రిపుల్ ఐటీస్లో సిఎస్సి కాకుండా వేరే బ్రాంచెస్ రావడం జరిగింది. అలాగే 142, 170 వచ్చిన స్టూడెంట్స్ ఈ ట్రిపుల్ ఐటీస్ ఎన్ఐటీస్ కాకుండా ఇంకెక్కడెక్కడ వచ్చిందంటే ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్. ఇది ఒక రకంగా ఉమెన్ని కానీ మీరు ఢిల్లీ అటు సైడ్ పంపించి చదివించాలి అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీస్ అని చెప్పొచ్చు. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ, తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ, ఇట్లాంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ ఐఐటితో సమానము. సో రిక్రూటర్స్ ఐఐటీస్కి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తారో వీటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసి అక్కడ పిల్లల్ని 4 years కానీ పెట్టి చదివించగలిగితే మాత్రం వాళ్ళ కెరియర్ ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. ఐఐటీలో ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. సో కాబట్టి మంచి కాలేజెస్. సో ఇందిరాగాంధీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్ ఇది ఒకటి వచ్చింది. ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీలో కూడా వచ్చింది వీళ్ళకి. అలాగే నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే, బిట్స్ మేస్రా ఉందన్నమాట. సో బిట్స్ మనకు పిలానీ ఒకటి, మేస్రా ఒకటి ఉంది. సో బిట్స్ పిలానీకి సంబంధించి మేనేజ్మెంట్ వేరే, బిట్స్ మేసాకి సంబంధించి మేనేజ్మెంట్ వేరే. బిట్స్ పిలానీ, బిట్స్ హైదరాబాద్, బిట్స్ దుబాయ్ ఒక మేనేజ్మెంట్, బిట్స్ మేస్రా అనేది వేరే మేనేజ్మెంట్. దెన్ సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వచ్చింది. ట్రిపుల్ ఐటీ బెంగళూరులో, అంటే 142, 170 మళ్ళీ మీరు అది మిస్ అవుతారని చెప్తున్నాను. దెన్ ట్రిపుల్ ఐటీ పూణేలో రావడం జరిగింది. అండ్ ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్, ట్రిపుల్ ఐటీ రాయ్పూర్లో రావడం జరిగింది అనమాట. ఇది 142, 170కి వచ్చి. దెన్ 110 to 140 వచ్చిన వాళ్ళకి ఎన్ఐటి సిక్కిం, ఎన్ఐటి మణిపూర్, ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్, ఎన్ఐటి మిజోరాం, ఎన్ఐటి నాగాల్యాండ్, వీళ్ళందరికీ టైర్ 3 సిటీస్లో రావడం జరిగింది. సో ఇది అప్ టు ఎన్ఐటీస్. అదర్ జిఎఫ్టిఐస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. 110 to 140 మిజోరాం యూనివర్సిటీ ఐజవాల్, ఇది మిజోరాంలో ఉంది. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ యూనివర్సిటీ, నప్పం తేజ్పూర్, శ్రీ మాలా వైష్ణోదేవి యూనివర్సిటీ కత్రా, జమ్మూ అండ్ కాశ్మీర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే మనకు హైదరాబాద్లో ఉందో దీంట్లో రావడం జరిగింది. తర్వాత జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇది కూడా వెరీ గుడ్ యూనివర్సిటీ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొక్రాజం అస్సాము, పుదుచ్చేరి టెక్నాలజికల్ యూనివర్సిటీ పుదుచ్చేరి, దెన్ గానికాన్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వెస్ట్ బెంగాల్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్నా ఆఫ్ క్యాంపస్. సో వీటిలన్నింటిలో కూడా 110 to 140 వచ్చిన వాళ్ళకి అయితే రావడం జరిగింది. అలాగే అదర్ జిఎఫ్టిఎస్లో ఏమేమి వచ్చాయంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ కుండ్లీ,
అయితే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా సిఎస్సి వస్తాయని గ్యారంటీ కాదు, ఇవన్నీ కూడా అదర్ గ్రూప్స్ చాలా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ సిఎస్సి. ఈసీ, ట్రిపుల్ ఈ, ఏఎంఎల్, డేటా సైన్స్, వీటితో పాటు మనకు కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ఒకటి, తర్వాత ఈ రకంగా డిఫరెంట్ యూనిక్ మెటలర్జీ ఒకటి, ఇలాంటి కోర్సెస్ ఉన్నాయన్నమాట. వాటిలో అన్నింటిలో కూడా రావడం జరిగింది వీటిల్లో. బట్ ఏంటంటే దీంట్లో డిఫరెన్స్ అనేది సర్టిఫికేట్ డిఫరెన్స్. మామూలు కాలేజెస్కి ఈ కాలేజ్లో వచ్చే సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ ఉంటాయి. అండ్ ఈ గ్రూప్స్ కూడా చాలా రేర్ గ్రూప్స్ అనమాట. స్టార్టింగ్లో శాలరీ పెద్ద రాకపోవచ్చు, సే ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఇంజనీరింగ్ వాటిలో. అదే మీరు ఎంటెక్ చేసి దీంట్లో పిహెచ్డీ కానీ చేస్తే మీకు అసలు ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరు కూడా మిమ్మల్ని దరిదాపులో రీచ్ అవ్వలేరు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 to 7 yearsలో అంత బ్రహ్మాండమైన శాలరీస్ అయితే ఉంటాయి. ద నార్త్ ఈస్టర్న్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అరుణాచల్ ప్రదేశ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వారణాసి, ఛత్తీస్గఢ్ స్వామి వివేకానంద టెక్నాలజీ యూనివర్సిటీ బిలాయ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై, ఇందాక చెప్పిన కెమికల్ టెక్నాలజీ సంబంధించి, నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ షిలాంగ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ, దెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డాక్టర్ హెచ్ఎస్ గౌర్ యూనివర్సిటీ సాగర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డియోగర్ ఆఫ్ క్యాంపస్. ఇవన్నీ కూడా 110 to 140 అపార్ట్ ఫ్రమ్ ఎన్ఐటీస్ అనమాట. సో ఈ రకంగా మనకు డిఫరెంట్ వచ్చింది. బిలో 110 వాళ్ళకు కూడా రావడం జరిగింది, బట్ హోమ్ స్టేట్ కోటాలోనే ఎక్కువ రావడం జరిగింది బిలో 110 వాళ్ళకి. దానికి సంబంధించి నేను ఇంకొక వీడియో చేసిన 80 మార్క్స్ కూడా మీకు ఎన్ఐటీస్లో సీట్ వస్తుంది, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. ప్లస్ ఈవెన్ అదర్ స్టేట్ వాళ్ళకు కూడా కొన్ని రేర్ ఎన్ఐటీస్లో కొన్ని రేర్ గ్రూప్స్లో రావడం జరిగింది అనమాట. సో ఇవి కాకుండా జేఈఈ మెయిన్స్కి సంబంధించి హైదరాబాద్ బేస్డ్ అండ్ నేషనల్, అంటే కంప్లీట్గా గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎక్కడ వస్తుంది అనేది నెక్స్ట్ కమింగ్ వీడియో ఉంది. ఒకసారి ఖచ్చితంగా అయితే మన కమింగ్ వీడియోని అయితే చూడండి. ఛానల్ ఫాలో అవ్వండి, ఇట్లాంటి ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటికప్పుడు మనం ప్రొవైడ్ చేస్తుంటాం. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.